మొన్నటి వరకు అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి వస్తారు అని అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారు. మా ఊరు మా వాడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా 18న. అంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ పునాది వేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ రకంగా సూచనలు ఇస్తున్నట్టుగా కనపడుతుంది. 18వ తారీఖు ఏదో మీటింగ్ ఉంది, ఏదో ప్రోగ్రాం చేస్తున్నాము, ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు కూడా రాజకీయాల్లోకి వస్తారు అని చెప్పి అంటున్నారు. రాజకీయాల్లోకి రావడం చాలా మంచిది. ఎందుకంటే ఆయన కూడా చాలా సున్నిత మనస్కుడు, మంచి వ్యక్తి, సేవాగుణం గల వ్యక్తి. వాళ్ళ తాతగారి వారసత్వం కూడా ఉంది కాబట్టి ఆయన రాజకీయాల్లోకి రావాలి. కాకపోతే రాజకీయాల్లోకి రావాలి అంటే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి కాబట్టి ఫ్యాన్స్ను బేస్గా చేసుకుని మొదలవుతుందేమో. అనతి కాలంలో ఒక 5-6 సంవత్సరాల్లోనో లేదా 10 సంవత్సరాల్లోనో గట్టిగా పునాది వేసుకుని రాజకీయాల్లోకి వస్తాడేమో అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు రావాలి. ఎన్టీఆర్ లాంటి వ్యక్తులు వస్తే రాజకీయాల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయం ఒకే వేలో పోతుంది. ఒకడు పోతే ఆడిపోతే ఈడిపోతే ఆడే తప్ప కొత్త మార్పులు ఏం జరగట్లేదు. కాబట్టి ఎన్టీఆర్ గారు కూడా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే మనకే బ్రహ్మాండమైన ఆలోచన వస్తుంది. ఇలాంటి వ్యక్తులు కదా మనకు రాజకీయాల్లోకి రావాలని. అలాగే ఎన్టీఆర్ గారు కూడా వస్తే ఖచ్చితంగా ఆయన కూడా నిరూపించుకుంటారు. సేవా గుణంలో ముందుండే వ్యక్తి కాబట్టి, సంస్కారం తెలిసిన వ్యక్తి కాబట్టి చక్కగా వాళ్ళ తాతగారి ఆలోచనతో ముందుకెళ్తాడేమో అనిపిస్తుంది.